దేవుని పరిశుద్ధమైన నామముకు మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడలారా, ఈ దినం దేవుడు మనకు ఏ వాగ్దానాన్ని అనుగ్రహిస్తున్నాడో పరిశీలన చేసి తెలుసుకోవడానికి గనక మనం ప్రయత్నం చేసినట్లయితే, ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి గనక ఇష్టపడినట్లయితే, దేవుడు మీ జీవితంలో కార్యము చేసి గొప్ప స్థితిలో మిమ్మల్ని నిలిపి నడిపించి భద్రపరిచి కాపాడునుగాక. ఆమెన్. 128వ దావీదు కీర్తన కనుక మనం చదివినట్లయితే, మొదటి చరణంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ 2 వచనాల్లోనే ఒక ఆశీర్వాదకరమైనటువంటి దీవెనకరమైనటువంటి వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఏంటి అని అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులంట. ఈ దినాన ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నావో లేదో ఒకసారి పరీక్షించుకో. ఒకవేళ గనక నీవు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు గనక నీవు నడుచువాడువైతే ఖచ్చితంగా నువ్వు ధన్యకరమైనటువంటి స్థితిలో ఉన్నావు. నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించేటువంటి స్థితిలోనే దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఒకవేళ ఉద్యోగ లేమిలో ఉండి, వ్యాపారంలో నష్టంలో ఉండి, అప్పులతో నిండుకొని పోయి వచ్చే జీతము కూడా సరిపోలేనటువంటి స్థితిలో ఉండి, లేదా నీకున్నటువంటి అనారోగ్య పరిస్థితుల నిమిత్తమే నీ జీతము కూడా చాలనేటువంటి పరిస్థితుల్లో ఈ వాక్యాన్ని వింటున్నావేమో, దేవుడు నిన్ను తిరిగి ఆశీర్వదించబోతున్నాడు. యెహోవా యందు భయభక్తులు ఉంచిన ఎడల ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులని ఎలాగైతే భక్తుడు తెలియజేస్తున్నాడో, ఆయన మీద నమ్మిక ఉంచిన వారికి ఆయన అన్యాయం చేసే దేవుడు కానే కాదు. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానాన్ని వింటున్నారు, ఈ వాక్యాన్ని వింటున్నారో మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది, మనుషులకు భయపడి జీవించడం కాదు, మనుషులని చేసినటువంటి దేవునికి భయపడి జీవించాలి. మనుషులకి అన్ని తెలివితేటలుంటే, మనుషుల్ని నిర్మించినటువంటి దేవుడు, మనుషుల్ని ఏర్పరిచినటువంటి దేవుడు, మనుషుల మీదను నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఒకే రకముగా వర్షాన్ని కురిపిస్తున్నటువంటి దేవుడు, పక్షపాతం లేనటువంటి దేవుడు అవతల వాళ్ళని ఆశీర్వదించి నిన్ను విడిచిపెడతాడు అనుకుంటున్నావా? కానే కాదు. నీవు గనక దేవుని త్రోవల యందు నీవు గనక ఇంట్రెస్ట్ చూపించి యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తే, అతి త్వరలోనే మూసివేయబడిన ప్రతి ద్వారము తెరవబడబోతుంది. ఈ వాగ్దానాన్ని ఎంతమంది స్వీకరిస్తున్నారో దేవుడు మీ జీవితంలో ఈ కార్యము చేసి నడిపించి భద్రపరిచి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానాన్ని విన్నారో, ఈ వాగ్దానాన్ని బిడ్డల జీవితంలో ఆయన స్వతంత్రించుకునేలాగిన కార్యాన్ని నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. కష్టంలో ఉన్న బిడ్డలకి సహాయం దయచేయండి. వారి కష్టార్జితాన్ని వారు అనుభవించులాగిన, ధన్యకరమైనటువంటి స్థితిలో ఉండలాగిన సహాయం దయచేసి నడిపించమని, ఈ దినదేవులతో తృప్తిపరచమని, సకల దుష్టత్వం నుండి కాపాడమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.